At Anurag University, be everyone you dream to be. అయ్యో శంకరం, దయచేసి నన్ను బలవంత పెట్టుకుని నేను రాను. అది కాదు బాసు, వర్షం పడుతుంది. ఇదో సాగ్గా నువ్వు తిరిగి వచ్చినా వచ్చేసేయచ్చు. అందుకే గొడిగిచ్చేద్దామని వచ్చాను. తీసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. రేయ్, నువ్వు చేసే పని అసలు ఏం బాలేదురా పెద్దడా. ఏం బాలేదు. ఇంతసేపు కాఫీ పెట్టేమని అడిగాను, ఎవరు పెట్టేవ్వలేదు. నేను పెట్టుకుని తాగుతున్నాను. దీనికి ఏమిటి అది బాలేదు ఇది బాలేదు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నారా? ముందు వెళ్ళి వాడిని తీసుకురా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వెళ్ళి వాడిని పిలుచుకురా. ఇది మరీ బాగుంది. నేనేదో వాడి ఇంట్లోంచి బయటకు పొమ్మన్నట్టు మాడుతున్నారు. వాడే చెల్లెలు పెళ్లి చేస్తాను బయటికి వెళ్తాన్నాడు, వెళ్ళాడు. రేయ్, అర్థం చేసుకోరా. మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఏం తప్పుగా మాట్లాడతారు అత్తయ్య? పెద్ద కోడలొచ్చి కుటుంబాన్ని విడదీసిందని మాట్లాడతారు. అంతే కదా, పర్వాలేదు. భాస్కర్ బాగుపడితే నాకు అదే చాలు. నా గురించి ఎవరేవన్నా నాకు దిగులేదు. నీకు దిగులుండదమ్మా, కానీ నాకు కష్టంగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు చనిపోయే నాటికి శంకరానికి ఊహ తెలుసు. వాడన్నే అర్థం చేసుకోగలిగాడు. ఇదిగో ఇదేమో చిన్నపిల్ల, దీనికి అస్సలు ఊహ తెలియదు. కానీ వాడిది అటూ ఇటూ కాని వయసు. రోజు ఎందుకమ్మా బొట్టు పెట్టుకోలేదు, ఎందుకమ్మా పువ్వులు పెట్టుకోలేదు, రామ్మా గుడికి వెళతావు, అక్కడికి వెళతావు, ఇక్కడికి వెళతావు అనేవాడు. కానీ వాడు చిన్నప్పుడు చాలా బుద్ధిగా ఉండేవాడు, బాగా చదువుకునేవాడు. కావాలంటే వీణ్ణి అడుగు. నేనే గారం చేసి చెడగొట్టినట్టున్నాను. ఇప్పుడు ఏ పని పాట చెయ్యడు, ఎవరి మాట వినిపించుకోడు. ఇప్పుడు తెలుసో తెలియకో తనే ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు కదా. తను చెప్పినట్టు ఒక 6 నెలల్లో మంచి ఉద్యోగం దొరికి తను 2 చేతుల సంపాదించి మన నిత్య పెళ్లి జరిపిస్తే అంతకంటే సంతోషం వేరేముంటుంది చెప్పండతయ్య. అప్పుడే నేను కూడా కొంచెం ధైర్యంగా భాస్కర్ పెళ్లి గురించి నాన్నగారి దగ్గర మాట్లాడొచ్చు. అమ్మా, మన భాస్కర్ మారడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. దయచేసి ఈ విషయంలో దిగులు పడ్డం మానేసి వాడిని మాత్రం ఇంటికి పిలవద్దు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నందిని, రెడీ అవ్వు, గుడికి వెళ్ళొద్దాం. ఏడవకమ్మా, అన్నయ్య వదిన చెప్పింది కూడా కరెక్టే. చిన్నన్నయ్య మారితే మనందరికీ సంతోషమే కదా. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడో ఏమిటో. వేరే ఎక్కడికి వెళ్ళుంటాడు? చిట్టుబాబు సలూన్కే వెళ్ళుంటాడు. చిట్టిబాబు, చెప్పండి సార్. చుట్టూ ఒత్తుగా ఉండాలి. అంటకత్తిరేసేకు సరేనా? సరే సార్. మీరు చెప్పినట్టుగానే జుట్టు ఒత్తుగా ఉండేటట్టు కట్ చేస్తాను. కాకినాడలో పిల్లల్ని చూడడానికి వెళ్తున్నానయ్యా. ఓహో, అదా మ్యాటర్. గుడ్ న్యూస్ సార్. గ్రౌండ్ మీద గడ్డే లేదు, ఇటు పెళ్లి చూపులు. జుట్టు కొంచెం ఆరనివ్వండి సార్, లేకపోతే జలుబు. ఏమనుకుంటున్నారు మావ నా గురించి? ఏమనుకుంటున్నారు? డబ్బు లేని వాళ్ళు లవ్ చేయకూడదా? సంపాదించే వాళ్ళు మాత్రం లవ్ చేయాలా? కస్టమర్ రా. సారీ సార్, కస్టమర్ అని ముందే చెప్పొచ్చు కదా. ముందు బ్యాగ్ ఏంటే ఇది? సార్, నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. బయటికి ఓకే సార్, జుట్టు కనిపి తొందరగా కానివయ్యా. కాకినాడలో అమ్మాయి వెయిటింగ్. ఎంతసేపు సార్? సింగిల్ సైడ్ జుట్టు. కుక్కలు కొడితే రాతాయి మావ డబ్బులు. నేను సంపాదించలేనా? నేనెంతమందికి ఫారెన్ లో ఉద్యోగాలు ఇప్పించానో తెలుసా? అందరూ సింగపూర్, మలేషియా, దుబాయ్ అని సెటిల్ అయిపోయారు. డైలీ ఫోన్ చేస్తారు, అన్నా రండన్నా, అన్నా రండన్నా అని. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు చెప్పరా? ఇది నా భూమిరా, నా భూమి. భూమి కాదురా, ఆయన భూమి. కానీ గడ్డి లేదు. సారీ సార్, ఫ్లో లో వచ్చేసింది. అరే నువ్వు కూర్చో. చిట్టిబాబు, నోరు ఎక్కువ అవుతుంది. ఎవరతను? నీ ఫ్రెండా? అవును సార్, క్లోజ్ ఫ్రెండ్. కొంచెం ఎమోషనల్ గా ఉన్నాడు. తప్పుగా త్వరగా కట్ చేయి, నేను పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి. మామా, నా చెల్లెలి పెళ్లి ఇంకో 6 నెలల్లో నేను జరిపించి చూపిస్తాను. పంతులు గారి బదులు నువ్వే మంత్రాలు చదువుతావా? పోరాని. ఎంత ఖర్చు అవుద్ది? 3 లక్షలు, 5 లక్షలు? నేను సంపాదిస్తాను రా, సంపాదించి చూపిస్తాను రా. పోరాని. ఏమేం చిట్టిబాబు? సారీ సార్, ఇంతమంది కాంపౌండర్ సార్, కష్టపడి కుట్లేస్తాను సార్. సార్ ఎంతో మందికి వేశాను సార్. కాకినాడ కాకపోతే రాజమండ్రి అమ్మాయిని చూసుకోవచ్చు సార్. సార్ సార్, జుట్టే లేకపోయినా వారానికి ఒకసారి వచ్చే కస్టమర్ రా. వాడిని కూడా తరివేశాం. అరే అరే అరే, లోపల ఏం చేస్తున్నావు రా? అసలే కత్తులు, చాకులు, కత్తెరలు ఉంటాయి. అరే బయటికి రారా, బయటికి. లోపలికెళ్ళి అన్ని మూసేసుకున్నాడు. కొంపదీసి ఆత్మహత్యా ప్రయత్నం. నాలో నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారు. అశోక్, ఈ రోజు నీ క్యాలెండర్లో రాసిపెట్టుకో. నిన్ను నడి రోడ్డుకి తీసుకోరాకపోతే నా పేరు నరసింహ కాదురా.
రే 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 రేయ్ రేయ్ నా కార్ ఎక్కడ, నా ఫ్యాక్టరీ ఎక్కడ, నా డ్రైవర్ చిట్టిబాబు ఎక్కడ? ఒకే పాటలో గొప్పోడు అయిపోవడానికి నరసింహలో రజనీకాంత్వా లేక సింహాద్రిలో ఎన్టీఆర్ వా? రే 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 రోల్ మోడల్ గా నన్ను తీసుకో. ఒక్కో మెట్టు ఎదగడానికి ట్రై చెయ్యి. మావా, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావడాలు మనకు నచ్చవు. ఒకే రోజులో టాప్కి వెళ్ళిపోవాలి. ఒకేసారి టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, ఈ టాప్ సరిపోతుందా? నువ్వేం చేయాలంటే డైలీ ఇలా పైకెక్కేసి ఆ టాప్కి వెళ్ళి రీడింగ్ నోట్ చేసుకోవాలి. అది నీ పని. చెయ్యవు. ఆశపడ్డట్టే ఒకే రోజులో టాప్ పొజిషన్కి వెళ్ళావు. ఎక్కే ఎక్కే అన్న, చిన్నపిల్లాడు జాగ్రత్తగా చూసుకో. చిట్టిబాబు ఒకే రోజుతో టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, అదేంటి మధ్యలో పారిపోయొచ్చా? సెట్ అవ్వదు మావా. ముందు ఆ కూలింగ్ గ్లాసులు తీసేయి. చూడలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు సెట్ అవ్వలేదు? మావా, నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉందిరా. ఆ హైట్ నుంచి కింద పడి చెయ్యో కాలు వెరకొట్టుకుంటే ఎవరు సమాధానం చెప్పేది? నువ్వు చెప్తావా? వేలు చూపిస్తే కత్తిరిచ్చేస్తాను నిన్నసలు. రేయ్, నీ ఫిగరు ఏంటి పొగరా నాకు? నీ లవ్వర్. రేయ్ మావా, చెప్పనే లేదు. నువ్వెప్పటి నుంచి లేడీస్ హెయిర్ కటింగ్ మొదలెట్టావు? సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రే, ఇప్పుడే వస్తాను. కూర్చోరా. నీ కొట్టేగా, కూర్చో. ఓహో, నా కొట్టని గుర్తుందా? థ్యాంక్స్. ఓనరు నువ్వు నేను జనానికి అర్థం కావట్లేదు. సారీ భాస్కర్, జరిగిందంతా నాకు ఇప్పుడే తెలిసింది. అన్నిటికీ నేనే కదా కారణం. నన్ను క్షమించవా భాస్కర్? ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు మారాలనే కదా అక్క అలా చెప్పింది. దానికి వేరే ఇంటెన్షన్స్ ఓ, అంటే ఇంతకు ముందు నేనెందుకు పనికిరాని వాడిని, ఎదవని, బేవర్స్ని, అంతేగా? నిజమే. మరి వోడాఫోన్ కంపెనీ ఓనర్ వా నువ్వు? చిట్టి బాబు, సరే చూడు భాస్కర్, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది ఒకసారి. నువ్వేమీ చెప్పక్కర్లేదు. అక్కా చెల్లెలు కలిసి ప్లాన్ చేసి నన్ను ఇంట్లోంచి గెంటించి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారా? నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళ అక్క ఒక లేడీస్ తో అలా మాట్లాడి ఉండకూడదు. ఏం మాట్లాడాను రా? ఏం మాట్లాడాను? ఆ రోజు కాలేజ్కి వెళ్ళి మాట్లాడానుగా. నచ్చానో లేదో చెప్పొచ్చుగా. అది మనిషి మా అక్కతో మాట్లాడు, మా అక్కతో మాట్లాడు. ఊరికేవన్నీ డ్రామాలు రా, అనవసరమైన టెన్షన్. ఎందుకు టెన్షన్? మామా, నీకెందుకు రా ఆవేశం? ఇది నా మ్యాటర్ రా. కూల్ కూల్ కూల్. ప్రేమిస్తుందో ప్రేమించట్లేదో ఇప్పుడు చెప్పను రా. ఇప్పుడు చెప్పను. ఏంటి ఇప్పుడు చెప్పమను? నువ్వు ట్యూబ్ లైట్ రా. ప్రేమ లేకైనా ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నానా? సరే, ఇప్పుడు నేను అసలు ఏ పని పాట లేకుండా, రూపాయి కూడా సంపాదించకుండా బేవర్స్గా గాలి తిరుగులు తిరుగుతున్నానే అనుకో. ఆల్రెడీ బేవర్స్వేగా. సారీ, కంటిన్యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకు భాస్కర్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి. అప్పుడే కదా మన పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడొచ్చు. ఓ ఓ మామా, ఆ. ఉద్యోగానికి వెళ్ళాలంట, సంపాదించాలంట, ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఆ తర్వాత ఈ అనీకిలించుకుంటూ వచ్చేస్తారంట. నేను చెప్పలా, ఇదంతా ఒకటి డ్రామారా. పొమ్మని చెప్పు, ఎద్దవ్వ గోల. నీకు హెల్ప్ చేయాలని ఇంత దూరం వచ్చాను చూడు, నన్ను అనాలి. సిస్టర్ చంద్రిక సిస్టర్, ఒక్క నిమిషం. మీరు నా మాట వింటారుగా? వినను. ఈ బ్రదర్ అంటే వాల్యూయే లేదా? పోబే. భయంకరమైన టెన్షన్ గా ఉందిరా. రారా, ఒక బీరేద్దాం. ఎస్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రిక్ కూడా అర్థం చేసుకోలేదురా. నువ్వు నా ఫ్రెండ్ విరా. చూడు మామా, ఉద్యోగం ఇప్పించావు, ఇప్పించాను. నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఉంది, నేను ఆ ఉద్యోగం చేయలేనన్నా ఓకే. ఆ అమ్మాయే వెతుక్కుంటూ షాప్కి వస్తే మొహం మీదే తిట్టి బయటికి పంపించేశావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? హైట్ ఎక్కువ మావా, అంత హైట్ లో పని చేయలేం. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని తీసుకుని హనీమూన్కి ఎక్కడికి వెళ్తా? మావా, ఊటీ, కొడైకెనాల్. ఆ పనికి మాత్రం బాగా హైట్ ఉన్న ప్లేస్ లోకి తీసుకెళ్తావు. చండాలంగా మాట్లాడకురా. ఇంకేదైనా పని ఇప్పించు, చేస్తాను. మామా, హైదరాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హైదరాబాద్ వద్దు మావా, అక్కడ ఎండలు ఎక్కువ అంట. ఎలా ఉంటున్నారు జనాలు అక్కడ? నా వల్ల కాదు. అవును, అక్కడ కొంచెం ఎండలు ఎక్కువే. భీమవరం కెమికల్ ఫ్యాక్టరీ. స్కిన్ అలర్జీ మావా, 3 తరాలు ఉంటుందంట. పేపర్లో చదివాను. మనం చేసిన తప్పుకు మన పిల్లలు అనుభవించడం న్యాయమైన చెప్పు? అది కరెక్ట్. వద్దురా. వేరే ఏరా, మార్కెటింగ్ పని చేస్తావా? కుక్క బతుకురా. ఇలాంటి బతుకే కన్నా కుక్క బతుకు బెటర్. సరే, డ్రైవింగ్? ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి కండక్టర్? చిల్లర బతుకురా. పోనీ సర్వెంట్, ప్యూను వగైరా? మావా, నాకంటూ ఒక రేంజ్ ఉందిరా. ఓ, మరి నీ రేంజ్ కి తగ్గట్టుగా నువ్వు సినిమాల్లో హీరో అయిపోతావా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్, మహేష్. అబ్బో, హెవీ కాంపిటీషన్ రా.
వాళ్ళల్లో కదా కాంపిటీషన్, మధ్యలో వీడికేంటి ప్రాబ్లం? ఈ పాలిట్రిక్స్ అయ్యో కుళ్ళు మావా. రేయ్, పోనీ నాలాగా సెలూన్ కొట్టు పెట్టుకుంటావా? మావా నీ పని చెడగొట్టే పని ఎందుకు చేస్తానరా? ఇప్పుడు మాత్రం నువ్వు చేసే ఘనకార్యం ఏంట్రా, చెది. రేయ్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఎవరెంత చెప్పినా నువ్వు మాత్రం బాగుపడవు అంతే, బాగుపడవు. రేయ్ పోరా పో. ఇంకో 6 నెలల్లో నేనే అంబానీని రా. 6 నెలల్లో అంబానీ అవ్వడం ఎలా? ఈ స్కీమ్ ఏదో బాగుందే. అంబానీ అవనిచ్చేలా లేరే. హలో గుడ్ మార్నింగ్ సార్, ఐఓబి రాజమండ్రి బ్రాంచ్ నుంచి సంజయ్ మాట్లాడుతున్నాను సార్. సంజానా? ఏ సంజా? అదే సార్, మీరు భాస్కర్ అనే పేరు మీద బిగ్ సి మొబైల్ షోరూమ్ లో ఒక మొబైల్ కొన్నారు, గుర్తుందా సార్? బాగా గుర్తుంది. నా లవర్ కోసం కొన్నాను. అయితే ఏంటి? కంగ్రాచులేషన్ సార్, ఫెస్టివల్ ఆఫర్ లో మీకు ఒక లోన్ శాంక్షన్ అయింది. లోనా? నాకా? అవును సార్, మీరే కదా భాస్కర్ అంటే. పేరు కరెక్ట్ గానే చెప్తుందా? నేను ఇంతవరకు ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోలేదు. ఏదో ముచ్చట పడుతున్నారు. ఏ మాత్రం ఇస్తారేంటి? మీరు ఎంతైనా తీసుకోవచ్చు సార్. ఎంత కావాలన్నా తీసుకోవచ్చా? ఏంటండి మీరు అనేది? అవును సార్. ఆ తర్వాత మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వు, లైసెన్స్ ఇవ్వని టార్చర్ బెటర్గా. అలాంటిదేం ఉండదు సార్, మీరు వెంటనే బ్యాంక్ వచ్చారంటే 5 నిమిషాల్లో ఫుల్ క్యాష్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 5 నిమిషాల్లో క్యాషా? మేడం లోపల ఉన్నారు. ఓకే. హై, వెంటనే వచ్చేసా. నువ్వా? సంజయ్ని మీట్ అవ్వాలా? అనవసరంగా బిల్డప్లు ఇచ్చాం. ఇందాక ఫోన్లో ఏమన్నావు నువ్వు? నేను నుంచోమంటే నుంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, చాలా మంచి అమ్మాయి. హే, ఛే, నన్ను ప్లాన్ చేసి ఇరికిస్తున్నారు. బాబు అయ్యో వీడు ఉన్నాడా? వీడు అడిగింది అడిగి చంపుతాడే. లేదు సార్, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను, రావయ్యా. వద్దు సార్, నాకు ముఖ్యమైన భాస్కర్, నీ గురించి పూర్తి వివరాలు మా అమ్మాయి నాతో చెప్పింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇలాంటప్పుడు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నీకేమైనా డబ్బు దశకం కావాలంటే నేనున్నా, నన్ను అడగచ్చు కదా. మా అమ్మాయి ద్వారా అడిగించడం ఎందుకు? సార్ నేను ఎప్పుడు అడిగాను? సరే బాబు, మరి నీకు లోన్ ఎంత కావాలి? అదేనయ్యా, నీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి అని. మీ బ్యాంక్ ఎంత ఇవ్వగలదు ఇప్పించండి సార్. సరే గాని అసలు నువ్వు ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి? మీరిచ్చే అమౌంట్ని బట్టి వ్యాపారం చేస్తాను సార్. సరే, కొలేటరల్ లేదైనా? తిట్టారా? తిట్టడం కాదయ్యా, నీ దగ్గర ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడుగుతున్నాను. అలాంటివేమీ లేవు సార్. ఇక మీద కష్టపడి సంపాదించాలి. దరిద్రం వదిలింది. సరే, డిగ్రీ చదివి వెలగబెట్టావుగా, సర్టిఫికేట్ అనే ఉందా? డిగ్రీ నీ కూతురు రాయనిస్తేగా పాస్ అవడానికి. రాయల్లో ఉన్నాయి కూడా వదలలేదు. ఇంటర్ సర్టిఫికేట్ ఉంది సార్. ఏమిటమ్మా వీడు? చంద్రిక, నీ కాలేజీ టైం అవుతుంది కానీ నువ్వు బయలుదేరు. నాన్న, భాస్కర్ కి లోన్. అయ్యగారిని నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ. నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. సరే సార్, నేను భాస్కరు, దానికంటే ఉద్యోగం ఉంది, వెడుతోంది. నీకేం పనుంది? కూర్చో 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 బాబు. లోన్ ఎంత కావాలి అని అడిగితే తెలీదు. ఏం వ్యాపారం చేయబోతున్నావు అని అడిగితే అది తెలీదు. పోనీ చదివి ఏమైనా వెలగబెట్టి డిగ్రీ సంపాదించావా అంటే అది లేదు. మీలాంటి వాళ్ళు బ్యాంకు మెట్టెక్కొచ్చి మరీ లోన్ ఎలా అడుగుతారే నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో 10 నిమిషాలు వేస్ట్ చేసి ఆ గురించి తిట్టవయ్యా, తిట్టు. ఏం ఆగిపోయావు? 4 చివరి దాకా వచ్చింది కదా, పూర్తిగా తిట్టేసి కోపం తీర్చేసుకో. నేనేం భస్మైపోను. ఇక అది కూడా పట్టుకుపో. ఎంగ మెతుకు లేదు కానీ మేసాలే చంపేగను ఉన్నా. భాస్కర్, సారీ భాస్కర్, మిస్ కాల్ చూశాను. కాలేజీలో ఒక సెమినార్ ఉంటేను కొంచెం లేట్ అయింది. అవన్నీ ఎందుకు, నీకు లోన్ దొరికిందా? ఎంత ఇచ్చారు? పోవేన్, నేను నిన్ను అడిగానా అమ్మా ఎలా బతకాలో తెలియట్లేదు, నాకు లోన్ ఇప్పించు అని? నువ్వే ఫోన్ చేసావు, లోన్ ఇస్తాను రమ్మన్నావు. ఆ ముచ్చుమోహన్ గారి దగ్గర నన్ను బుక్ చేసావు. ఆడు నన్ను ఎంత అవమానించాలో అంత అవమానించాడు. చాలా ఏమే
ఎన్ని రోజుల ప్లాన్ ఇది? నువ్వు నీ బాబు ఇదే పని మీద ఉన్నట్టున్నారు. ఏ ఆగు, ఏ చెప్పాడవే ఏంటి? నీ బాబు గురించి నిజం చెప్పేసరికి కోపం వచ్చిందా? ఆ రోజేమో అక్కా చెల్లెళ్ళు కలిసి నన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఈ రోజు తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను అవమానిస్తున్నారా? సూపర్ ఫ్యామిలీ. భాస్కర్ ఓవర్ గా మాట్లాడుకో. నీకు హెల్ప్ చేయాలనుకుని తప్పు ఏ చేశాను. ఆపుతావా? నాకు అడ్వైస్ పడదు, అడ్వైస్ చేసేవాళ్ళన్నా పడదు. నా లైఫ్ ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఏంటి? తప్పుకో. ఏయ్ మాట్లాడుతున్నానుగా. నీకు కొంచెం కూడా కామన్ సెన్సే లేదా? పబ్లిక్ ప్లేస్ లో పరువు తీస్తావేంటి? ఓ పరువు తీయడం గురించి తమ్ముడు మాట్లాడుతున్నారు. మీరు ఏ సిరుపులో కూర్చోబెట్టి నా పరువు తీశారు? నేను పబ్లిక్ లో మాట్లాడడం తప్ప ఇదెక్కడ న్యాయం? సరే సారీ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్? దయచేసి నాతో మాట్లాడడం మానేసి. ఒకటి క్లాస్ పీగుతావు లేదా ఎగతాళి చేస్తావు. చంపుతుందిరా దేవుడా. ఇక నీతో నాకొద్దు తల్లి. రే భరతు, నువ్వట్రా? చూసి ఎన్ని రోజులైంది? ఓ! ఏరా భరతు, నువ్వింకా పిచ్చోళ్లాగే తిరుగుతున్నావా? ఆ వైన్ షాప్ ఓనర్ కూతురు సంధ్య వద్దురా, హాయిగా నీ మెకానిక్ పనేదో చూసుకోరా అని చెప్పాను. కానీ నువ్వు విన్నావా? ప్రేమిస్తే సంధ్యనే అన్నావు. నీ నెత్తి మీద రాయేసి నిన్ను ఇలా పిచ్చోని చేశారు. ఏరా భరత్, నాకు తెలియక అడుగుతాను, ఏ ఆడపిల్లైనా లవ్ ఫెయిల్యూర్ అయి అంజంజంజంజ అని పిచ్చిదే నీలా రోడ్లో తిరగడం చూసావా? నీకు అర్థం కాలేదనుకుంటా. రా కూర్చొని మాట్లాడుకుందాం. ఆగరా, ఫోన్ నెంబర్ అయినా ఇచ్చారా? రేపు మిస్డ్ కాల్ ఇస్తాను. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళాడు. పెచ్చనా సన్ను, ఎన్నిసార్లు ఏంటి? ఓ అలా కోపంగా వెళ్ళి ఇప్పుడొచ్చి కాపాడాడేంటా అనా? ఏదో సూపర్ ఫిగర్ కదా, ఫోన్లే అని ఇవన్నీ చేస్తున్నాను. ఏంటి అర్థమైందా? ఏ ఇదే ఛాన్స్ అని నువ్వు సాధించగలవు భాస్కర్. ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి ఉంటుంది భాస్కర్ అని మళ్ళీ సుత్తి క్లాస్ పీకావో నాకు చచ్చేంత కోపం వస్తుంది. ఏ ఏంటి చేయి పట్టుకుంటే నువ్వేం చెప్పినా నేను వింటానా? ఇలా మీద చెయ్యేస్తే మారిపోతాననుకున్నావా? కౌగులించుకుంటే పాస్ అవ్వకపోతే డబ్బు వాపస్ అని పోస్టర్లు కొడుతున్నావు. టీచర్స్ అని ఎవరెవరినో ఇక్కడికి తీసుకొస్తున్నావు. ఇవన్నీ చూస్తుంటే నువ్వు ట్యుటోరియల్లో సంపాదించి నీ చెల్లి పెళ్లి చేసి మా ఇంటికొచ్చి నన్ను అడుగుతావని అబ్బా నాకు అస్సలు నమ్మకం లేదు. సరే వదిలే, నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. వచ్చే నెల నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. 15,000 జీతం వస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే నిన్ను కూర్చోబెట్టి పోషిస్తాను. మా ఇంటి వాళ్ళ గురించో నీ ఇంటి వాళ్ళ గురించో నేను పట్టించుకోను. రేపటి లోపల నీ నిర్ణయం చెప్తే చాలు. రేయ్ ఏం చేస్తున్నారా? కొట్టు ఖాళీ చేస్తున్నావా? ఖాళీ చేసేట్టు చేసావు కదరా.
వడ్డీ పాండుగాడు వచ్చి జప్తు చేయడానికి ముందే మర్రి చెట్టు కింద కూర్చొని శవరాలు చేసుకుంటా. రేయ్ ఒక అమ్మాయి మాటలు విని కొట్టు ఖాళీ చేస్తున్నావా? నా మీద నమ్మకం లేదా నీకు? రేయ్ నువ్వు ఇంటర్వ్యూ కాకముందే ఇల్లరి కపటల్లు నన్నే బయటికి పంపించావు కదరా. నీతో కలిసి బిజినెస్ చేసి నేను అంబానీనై పొడిచింది చాలరా బాబు. నన్ను వదిలేరా బాబు. రే నా మాట వినరా, ఏదో ఒకటి చేద్దాంరా. నేను చెప్పేది విను. టైగర్ దీనికంటే పెద్ద షాపుకి షిఫ్ట్ అవుతున్నారు అనుకుంటా. నువ్వు చస్తే నీ కొడుకు రండ్రా, వచ్చి ఖాళీ వెళ్ళిపోదాం. చేయడానికి వస్తాను. ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? ఓకే నేనేం ఆవేశపడట్లేదు, నేను కూల్ గానే చెప్తున్నాను. నీ ఫ్రెండ్షిప్ అవసరం లేదు, నన్ను వదిలే. నేను ఎటో పోతానులే. అయితే నాకు తాళాలు ఇచ్చి వెళ్ళు. నేనే ఖాళీ చేసి వెళ్తున్నాను, నీకెందుకు తాళాలు? నా థింగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయిగా. థింగ్స్ రేయ్, తిరిగిపోయిన నాలుగు రేయ్, టైర్లు, నాలుగు ఆగ్రా. పనీళ్ళు. రేయ్, ఏం చేస్తున్నావురా? ఎలా? రేయ్, రేయ్, బయట రేయ్, పడేసాను, తిరిగి పా. ఎలా? నీ రేయ్ నీకు బుర్రుందారా? మనలాంటి వాళ్ళనే కుళ్ళిపోయిన కోడిగుడ్లతో టమాటాలతో తరిమి తరిమి కొడుతున్నారు. ఇప్పుడు ఆవిడ తలుచుకుంటేనే ఏదోలా ఉంది. ఆవిడ పంపించేయి. టీచర్ మీరు రండి టీచర్. రేయ్ పిల్లలు ఏం చేసినా కూడా పాపం ఆవిడకి తెలియదురా. మనకు తెలియకుండా చాలా తప్పులు చేశాం. తెలిసి ఈ తప్పు చేయదురా. డబ్బు పోతే పోయిందిరా. ఆవిడని అవమానించొద్దురా. పంపించేసేమో. నువ్వు ఉండరా, నేను చూసుకుంటాను. టీచర్ లోపలికి రండి. తమ్ముళ్ళు ఈవిడ పేరు అన్నపూర్ణ. ఇక మీద ఈవిడే మీ క్లాస్ టీచర్. బాసు మనకి టీచర్ పనికిరాదు కానీ పరిమళ టీచర్ రమ్మను. ఒక్క నిమిషం. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక మీద ఈవిడే క్లాస్ తీయబోతున్నారు. అయిపోయిందా? టీచర్ మీరు క్లాస్ తీయండి. భాస్కర్ ఒక్క నిమిషం. నాకు కంటి చూపు లేదన్న విషయం తెలుసు కూడా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు. ఖచ్చితంగా నేను నీ నమ్మకాన్ని వమ్ము చేయను భాస్కర్. కంటి చూపు లేని నేనే ఎంఎస్సీ ఎంఫిల్ చేసి మీకు పాటు నేర్పించే లెవెల్కి వచ్చాను. నాతో పోల్చుకుంటే మీరు 10th పాస్ అవడం పెద్ద విషయం ఏం కాదు. కొంచెం ఆలోచించండి. ఇలాంటి అవమానాలన్నిటినో మీకంటే ఎక్కువగా నేను అనుభవించాను. ఏదేమైనా ఎవరి కోసమో నేను పాఠాలు తీయడం మాత్రం ఆపను. నేను పాఠాలు నేర్పించి మీలో ఏ ఒక్కరు పాస్ అయినా కూడా నా కంటి చూపు వచ్చినంత ఆనందపడతాను. ఓకే, గుడ్ లక్. రే ఆగండ్రా. రే లోపల కూర్చొని చదువుకోండిరా. రే నా మాట వినండి. పాపరా టీచర్. రే ఆగండ్రా. రే నా మాట వినండి. రే మీకే చెప్పింది. రే స్టూడెంట్స్ తొందరపడొద్దు, నిదానంగా కాపీ చేసుకోండి. మీరు అనుకునేంతగా మ్యాథ్స్ ఏమంత టఫ్ సబ్జెక్ట్ కాదు. బోర్డు మీద లెక్క మీకు అర్థమైంది కదా. మొత్తం నోట్బుక్ లో కాపీ చేసుకోండి. సిలిండర్ యొక్క ఫార్ములా πr²h. ఈ ఫార్ములాని మీరు బైహార్ట్ చేసుకుంటే ఈ సమ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెక్కల్లో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. సరేనా? టీచర్ చాక్ పీస్. చాలా థ్యాంక్స్ బాబు. నీ పేరేంటి? పటాలం పాండు టీచర్. ఓకే బాబు, నువ్వు వెళ్ళి నీ సీట్ లో సరే కూర్చో. టీచర్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు బోర్డు మీద రాసింది మీకు అర్థమైంది కదా. నోట్ చేసుకోండి. ఇప్పుడు క్యూబ్ వాల్యూమ్ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. రే నా మాట వినండిరా. లోపల కూర్చొని చదువుకోండిరా. రే 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 మీరందరూ చదువుకొని పాస్ అవ్వాలి కదరా. రే ప్లీజ్ రా, రేయ్, నేను చెప్పేది వినండి. క్లాస్కి లోపల పోరా. కూర్చొని చదువుకోండిరా. పాపరా టీచర్. క్లాస్కి పోరా. ప్లీజ్ రా, నా మాట వినండి. చదువుకోండిరా. క్లాస్కి పోరా. ఒకసారి చెప్తే అర్థం కదా. ఏయ్ పోరా. పో. ఏయ్ పోరా. పోరా. పో. ఏయ్ ఈ అబ్బ క్లాస్కి పోరా. కొట్టెట్టమని చెప్పాలా? పోరా క్లాస్కి, లేదా పొడిచి పారేస్తా. ఏయ్ పోరా క్లాస్కి. పో.
అయ్యా పోతురాజు నువ్వే దిక్కు. పులిబిడ్డ ధైర్యంగా ఉండాలి, నువ్వేం దిగులు పడబాక. తప్పించుకునే దారి ఏమన్నా ఉందా? ఆ పక్కనే ఉన్నాయో చూడు. మూసుకుంటావా? బాబు వెళ్ళి రిజల్ట్ చూసిరా. సరేనన్నా, నన్ను ఆశీర్వదించు. ధైర్యంగా వెళ్ళు, జయం మనదే. వస్తున్నాడు రా. పాండు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు బాబు? ఏమైంది? పులిబిడ్డ ఏడకూడదయ్యా. అయ్యో అయ్యో అయ్యో. పాండు ఏంట్రా ఇది? అన్నా ఏమైందన్నా? అన్నా మర్రి చెట్టు నువ్వే కూలిపోతే మేమందరం ఏమవ్వాలన్నా? అన్నా మన బాబు మళ్ళీ తెప్పాడా అన్నా? అన్నా నువ్వు అని ఒక మాట చెప్పన్నా, ఆ నా కొడుకు ఎక్కడ చేస్తాను. ఏడుపుకి ఆనంద బాష్పాలకి తేడా తెలియదట్రా నీకు? ఇవి ఆనంద బాష్పాలు రా. 10వ తరగతి పాస్ అయ్యి వచ్చాడురా నా పులిబిడ్డ. రేయ్ చపాతీలు కాల్చండ్రా. వెయ్యండ్రా దండలే. ఎంతండ్రా బాబు దగ్గరనే. చిటిబాబు ఇక ఈ సలు నీదే. ఇదిగో ఉంచుకో, వడ్డీయే కట్టకర్లేదు. రండ్రా వెళ్ళి పోతురాజుకు పోతుని బలిద్దాం. ఫుల్ బాటిల్. చిటిబాబు మందేసి ఇష్టానికి గొడవ వచ్చాయి. ఏ వచ్చా నేను చూసుకుంటా. రండ్రా. మామా నువ్వు నా కోసం ఎంతో చేసావురా. వదిలేరా. కానీ నీకివ్వడానికి ఒక్క నిమిషం ఉండు. నా దగ్గర ఏమీ లేదు కదరా. కానీ ఒకే ఒక్కటుంది. ఏంటి? ప్రాణం. తీసుకో తీసుకో మావా. ప్రాణం తీసుకో, ప్రాణం తీసుకో. నా ప్రాణాలు ఎందుకు తీస్తావు? డబ్బు దొరికింది కదా, ఇంటికి వెళ్ళిపో. లేదు మామా, ఈ రోజు మన దగ్గర డబ్బు ఉంది, కారు ఉంది. కానీ ఆ రోజు 5 పైసలు కూడా లోన్ ఇవ్వకుండా అతను మనల్ని ఎంత అవమానించాడ్రా. ఛీ, నువ్వు మాత్రం లేకపోతే అమ్మో చాలా కష్టం. పెండువిరా. సరే పద బయలుదేరదాం. మామా నీ ఫిగర్తో నువ్వు హ్యాపీగా ఉండు. నాకు చిన్న పని ఉంది, పూర్తి చేసుకుని వచ్చేస్తాను. అన్ని సమస్యల్ని దాటి తను కోరుకున్నట్టుగా సంపాదించి చెల్లెలి పెళ్లి చేయబోతున్న భాస్కర్ కి తనకి చంద్రికకి పెళ్లి జరగడంలో ఒక తిరకాసుందని అప్పటికి తెలీదు పాపం. మామ నీ పిల్లనివ్వు మామా, మేళం పెట్టి నన్ను తాళి కట్టనిమ్మా. నీ చెల్లెలు పెళ్లి జరుగుద్ది, కానీ నీ పెళ్లి జరగదు. పోరా. శుభం పలకరా అంటే ఛీ. అరే మామ ఉండరా ఒక్క నిమిషం. పెళ్లి మంటపంలో అశుభం పలుకుతున్నానని నువ్వు తప్పుగా అనుకున్నా పర్లేదురా. 600 నీ పెళ్లి జరగదురా. ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పకపోతే మన ఫ్రెండ్షిప్కే వాల్యూ లేదురా. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్రా. నువ్వు ఒక ఫ్రెండ్ వాట్రా. అసూయరా నీకు నా మీద. అవును నీకే. ఇలా చూడు, ఈ రోజు నా చెల్లెలు పెళ్లి జరుగుతుంది, అతి త్వరలో నా పెళ్లి జరుగుతుంది. అర్థమైందా? ఎటైనా దొబ్బే.
వదిన వెళ్ళి మాట్లాడండి ఆ మ్యాటర్. అయ్యో ఉండు భాస్కర్, వెళ్ళవని. వంట ఎలా ఉంది నాన్న? బ్రహ్మాండమ్మా, అద్భుతం. ఈ క్యాటరింగ్ కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకో. మన చంద్రిక పెళ్లి కూడా వీళ్ళనే బుక్ చేద్దాం. అలాగే నాన్న. నాన్న, నేను కూడా చంద్రిక పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. చెప్పమ్మా. ఈలోగా మీరే మాట్లాడారు. నాన్న, మన చంద్రికకు భాస్కర్ని వేరే ఏదైనా మాట్లాడు. నాన్న, భాస్కర్ ఇంతకు ముందులా కాదా నాన్న? అతను తెలుసు. నేను మాటిచ్చాను నాన్న. నా కూతురు గురించి మాట ఇవ్వడానికి నువ్వెవరు? ఆ? ఇంట్లో బోర్డు పెళ్లి పనులుంటాయి, చూసుకో వెళ్ళి. ఏంటి నాన్న ఇలా మాట్లాడతారు? చంద్రిక నాకు చెల్లే కదా, నాకు తన మీద ప్రేమ లేదా ఏంటి? ఎవడో రోడ్డున పోయేవాడికి కట్టబెట్టమన్నానా? భాస్కర్ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు, అతనికిస్తే మంచిదనే కదా చెప్తున్నాను. దానికేంటి ఇలా మాట్లాడతారు? ఏమిటి గొడవ తండ్రి కూతుళ్ళకి? గొడవేం లేదల్లుడు, ఇదేదో బుద్ధి లేకుండా మాట్లాడుతోంది. ఈ మధ్య కాస్త మతిపోయినట్టుంది. ఏయ్, ఏమన్నావే? ఏమంది మావయ్య? మా అమ్మాయి చంద్రికని ఆ బేవార్స్ గాడు భాస్కర్ని కట్టబెట్టమంటోంది. ఏ అర్హత లేనివాడికి నా కూతురిని ఎలా కట్టబెట్టగలను? నువ్వే చెప్పాలుడు. ఏమిటి గొడవ మీకు భాస్కర్కి? మీ గొడవ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా వాడిని తిడుతూనే ఉంటారు. మా తమ్ముడికి ఏం తక్కువ అండి? చుట్టాలు కాలేజ్ పెట్టాడు, మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారంటే లక్షణంగా చూసుకుంటాడు. ఇంతకంటే ఏం అర్హత కావాలి? ఏమిట్రా శంకరం, పెద్ద మనిషితో ఇలాగైనా మాట్లాడేది? పెద్ద మనుషులా మాట్లాడుతున్నాడు అయినా. మన భాస్కర్కి ఏమిటమ్మా తక్కువ? వీళ్ళ అమ్మాయినే మన భాస్కర్కి ఇచ్చి పెళ్లి చేయట. నువ్వు కాస్త ఊరుకో. అన్నయ్య గారు, నేనే మీతో ఈ విషయం మాట్లాడదాం అనుకున్నాను. మా మీ భాస్కర్ అబ్బాయి నాకు సుతరాము నచ్చలేదమ్మా. చాలా భాస్కర్ లేకపోతే ఈ పెళ్లే జరుగుండేది కాదు, అది మీకు తెలుసా? తెలుసో తెలియకో వాడి జీవితంలో వాడు చేసిన మంచి పని ఇది ఒక్కటే. మిగతా విషయాల్లో వాడి క్యారెక్టర్ టూ బ్యాడ్ టూ వరస్ట్. ఏంటన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు? నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. మా భాస్కర్ గురించి మీకేం తెలుసని? మా అబ్బాయిని నేను అలా పెంచలేదు. వాడేం తప్పు చేశాడని పదే పదే వాడిని తప్పు పడుతున్నారు. నాకిప్పుడే తెలియాలి, చెప్పండి. మీరు ఊరికే అనవసరంగా నోరు పారేసుకోకండి. దీని గురించి చర్చ అనవసరం. అయితే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది. అదేంటో చెప్పండి నాన్న. చెప్పండి. వాళ్ళు అడుగుతున్నారుగా, చెప్పండి. చెప్పండి నాన్న. నాకెందుకు సన్మానం చేస్తున్నారు? ఆ? నేనంత గొప్పగా ఏం చేశాను? ఏం చేశానని అడుగుతున్నాను. నేను నా డ్యూటీయేగా చేశాను. ఆ? నాకెందుకు సన్మానం? ఈ రాజమండ్రి నగరానికి సంబంధించినంత వరకు నేను ఎన్నో వేల మందికి సాయపడ్డాను. నా వల్ల లాభం పొందిన వాళ్లే గాని నా వల్ల నష్టపోయామని ఒక్కరు కూడా నన్ను వేలెత్తి చూపించనే లేరు. ఎవరైనా ఉన్నారా? ఉంటే ధైర్యంగా చెప్పండి. చెప్పండి సార్. కమౌట్. నేను వీడా? నమస్తే నమస్తే. వీడెక్కడికి ఎందుకు వచ్చాడు? అబ్బాయి చెప్పేది తమాషాగా ఉంది. బాబు రా, నీ మనసులో ఉన్నదంతా జాడించి నీ సలహాలన్నింటినీ కుమరించేసేయి. రా, కమాన్. నైస్ టు మీట్ యు. నమస్తే నమస్తే. లోన్ కోసం వచ్చే వాళ్ళని అల్లు లక్ష్మణ అని అల్లల్లాడించే అయ్యగారు పొట్ట జరుపు షణ్ముఖ సుందరం గారికి నమస్కారం. సార్ చెప్పారు ఇలాంటి సన్మాన సభలు అవి ఇష్టం ఉండదని. మరప్పుడు ఏం పీకడానికి మంచిదేస్తాను. కూర్చోండి కూర్చోండి. ఆల్ మై లేడీస్ వేస్ట్ జెంటిల్మెన్ ప్లీజ్ సిట్ డౌన్ సిట్ డౌన్. రే 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 కూర్చోండి రా. నన్ను మించిన రౌడీ రాజమండ్రిలో లేడు. డార్లింగ్ ఇటు రావే. డార్లింగ్ రావే. మధు ఎక్స్పైరీ ఏజ్ లో ఈ బొచ్చు కుక్క లాంటి చులపాలు నీకు అవసరమా? స్టైలా? మన వాళ్లతో ఆడుకునే వయసులో ఈ జుట్టు పోలిగాడి అవతారం ఏంట్రా సాలే? నా షాపుకు రా, గుండు కొట్టిస్తా. అవును, నా ఫ్రెండ్ వచ్చి నిన్ను లోన్ అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పు ఉండాలి డార్లింగ్? క్యా బోల్నా థా? ఇస్తానన్నా చెప్పాలి, ఇవ్వనన్నా చెప్పాలి. నువ్వేమో నీ అబ్బసొత్తేదో దానం చేస్తున్నట్టు వాడిని అవమానించి పంపించావు. నువ్వు అంత పెద్ద పుడింగ్ వస్తాలే? నువ్వు అంత పెద్ద గొట్టంగాడు అని అడుగుతున్నాను. నీ మెడకో టై, జుట్టుకో డై.
ఒకే ఒక రోలింగ్ చైర్ లో కూర్చుని ఏసీ రూమ్ లో పనిచేసే నీకే ఇంత పొగరుంటే నా సెలూన్లో వరుసగా 4 రోలింగ్ చైర్స్ చేసి టకా టకా కట్ చేసే నాకెంత పొగరుండాలిరా గూట్లే, నాకెంత పొగరుండాలి అంటు 1 మినిట్ హలో చెప్పు మావా. ఒక్క నిమిషం మావా, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. త్వరగా చెప్పరా. మావా నీ ఫిగర్ వాళ్ళ అబ్బాని నువ్వేమని తిడతావు? ఎవరా ముచ్చు మొహం గానేనా? ఆడొక మెంటల్ రా, ఎదవా, పోరంబోకు, బేవర్సు, దొంగన, డాష్. వదిలేరా, ఆయన తిట్టే మూడు నాకు ఇప్పుడు లేదు. థ్యాంక్ యూ మావా, డిస్టర్బ్ చేసే సారీ. విన్నావా, ఎవరో తెలుసా? నీ కాబోయే చిన్నల్లుడు. వాడికి తిట్టే మూడు లేదంట. ఇప్పుడే ఇన్ని తిట్లు తిడితే వాడు నిజంగా మూడుంటే ఉతికి ఆరేసేవాడు. రే సుందరం, భాస్కర్ మనసు నొప్పించకుండా చూసుకో. మళ్ళీ రిపీట్ అయిందనుకో బిష్యా. చేశాడు. నాకు చిన్న పని ఉంది, పూర్తి చేసుకుని వచ్చేస్తా. ఎంత పనిచేసావా? నేనేం చేయలేదు. ఇలా రండి సార్. వద్దు, పర్లేదు సార్. పర్వాలేదు, రండి సార్, రండి. నన్ను అవమానించాడు, మనిషిని పురమాయించి మరీ అవమానించాడు. ఇలాంటి వాడికి నా కూతురునివ్వమంటావా? చెప్పలుడు, చెప్పండి. ఎవరి నోరు పెగలట్లేదు? మీరెవ్వరూ చెప్పలేరు, ఎందుకంటే అయ్యగారు చేసిన పని అలాంటిది. ఇప్పుడు అర్థమైందా? మన భాస్కర్ తరిమేది అతని ఫ్రెండ్ చిట్టిబాబునని, దానికి కారణం ఆడు పెట్టిన ఫిట్టింగ్ అని. ఫ్రెండ్ విరా అని అంబర్ ఫిట్టింగ్ పెట్టావు కదరా. నువ్వు ఒక ఫ్రెండ్ వట్రా. మందు కొడితే మూసుకొని పడుకోవచ్చు కదరా. అసలు నేను ప్రాణాలతో వదలకూడదు. చెప్పుడు యార్. భాస్కర్, మా నాన్న ఆయన ఫ్రెండ్ కొడుకి నన్నుచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయి నన్ను చూడటానికి మండపానికి వస్తానని చెప్పాడట. అక్కడికి వస్తున్నాడా? కొంచెం రిలాక్స్ అవుతా. ఆయన మాటలు బట్టి నా మ్యారేజ్ ఇక్కడే ఫిక్స్ అయ్యట్టు అనిపిస్తోంది. భయంగా ఉంది భాస్కర్. నువ్వు ఎక్కడున్నావు? వెంటనే రా. ఇప్పుడు సంతోషం అట్రా, అంతా అయిపోయింది. నాకొచ్చే కోపానికి నిన్ను నీ పని తర్వాత చెప్తాను. ఒక్క నిమిషం, నన్ను నరికేసి వెళ్ళిపోరా. వదలరా. నేను తప్పు చేశాను. నీకే చెప్పేది వదలరా. టైం అయిందిరా, నేను వెళ్ళాలిరా. నేను చెప్పేది వినరా. అరే ప్లీజ్ అరే అరే. ఏంటి మా వీడు కోటు సూటు బూటుతో ఇంత పెద్ద కారులో వచ్చాడు? అంతా అయిపోయిందిరా, ఇక తను నాకు దక్కదు. Hello. Yeah, I'm almost inside. Hey guys, nice hair check. Can you please tell me where's Mr. Sundaram? అదని చెప్పి పంపించేద్దాం. Oh, hi. Sorry, I just got held up with a little traffic. No problem. In India, traffic jam is very, very common. Am I late or something? Not at Sure. all. From morning. You work for a call center or what? Your accent is pretty... ఏంట్రా ఇంగ్లీష్ కుమ్మేస్తున్నాడు? నా వల్ల ఏమవుతుంది? అమెరికాలో ఉండే బిచ్చగాడు కూడా ఇంగ్లీషే మాట్లాడతారా? వాడి మాటలు అసలు గ్రామరే లేదు. నన్ను మాట్లాడమంటావా? ఐ స్పీక్ అండ్ టాక్ నా. ముయ్. నేను చెప్పాను కదా శివ అని, ఇతనే. Namaste. నమస్కారం. Hey. Hello. శివ, ఈమె నా డాటర్ చంద్రిక, వెరీ ప్రెట్టి గర్ల్. Hi. హలో. మెయిల్లో మీ ఫోటోగ్రాఫ్ చూశాను. ఫోటోలో కంటే స్ట్రైట్ గా చాలా బాగున్నారు. ఏంట్రా వాడు? వదిలే వాడు ఇంగ్లీష్ ఏం పని చేయదు. మీతో చాలా మాట్లాడాలనుంది. ఎలాగో పెళ్లి తర్వాత మాట్లాడతాం కదా. అంకుల్, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. For the rituals, you can talk to my dad. ఓకే ఓకే. Anyways, adios. అడుగు. శివ నా క్లోజ్ ఫ్రెండ్ ఏకైక కుమారుడు, శివ గ్రానైట్స్ కి ఎండి. ఏంటి ఎండినా? ఇతను గురించి చెప్పాలంటే ఇతను ఒక టీ టోట్లర్. ఏమిటమ్మా బిక్కమొహం వేశారు? అర్థం కాలేదా?
టీ టోటలర్ అంటే ఎలాంటి దురలవాట్లు లేని ఒక అగ్మార్కు కుర్రాడు. హీఈస్ ఎ జమ్ ఆఫ్ ఎ మ్యాన్. అయ్యో అంకిల్, ఎందుకు నన్ను ఇంత ఉన్నట్టు చెప్పకుండా ఎలా ఉండగలను? వస్తానమ్మా, వస్తానండి, మంచిది వస్తాను. బాయ్ బాయ్. అంకిల్. ఐమ్ ప్రెటీ ఇంప్రెస్డ్ విత్ యువర్ డాటర్. ఓకే అని చెప్పేశావు కదా. మామా, ఇక మీద వెళ్ళరా. వాడిని ఒంటరిగా తీసుకెళ్ళిపోయి మిగతా విషయం చెప్పి ఆ తర్వాత అల్లుడు, how is your సార్, ఒక్క నిమిషం. బేవార్స్ గాలతో నీకు మాట్లాడేంటి అల్లుడు? యువర్ ఫ్లైట్ ఇస్ గెటింగ్ సైలెంట్ One sec. నువ్వు మాట్లాడరా. మీరు చెప్పండి సార్. చంద్రిక పెళ్లి విషయంగా కొంచెం మాట్లాడాలి. అయితే మాట్లాడుకోండి. నీతో మాట్లాడాలని చెప్పు. హలో, మీతో ఒంటరిగా మాట్లాడాలి అన్నాను. అల్లుడు, యువర్ ఫ్లైట్ ఇస్ గెటింగ్ ఎయిర్పోర్ట్ ఎక్కడికి పోదు కానీ మాట్లాడండి సార్. ఓకే. చంద్రిక నేను ఏంటి ప్రేమించుకున్నారా? వన్ సైడా డబుల్ సైడా? లవ్వేనా లేక పార్కు కొలను సినిమా థియేటర్ అది ఇది? సార్, వద్దులే బాసు. ఏరియాలో ఒక మంచి ఫిగర్ ఉంటే ఇలాంటివి 4-5 స్టోరీలు ఉంటాయి. నీలాంటి వాళ్ళు 2-3 తిరుగుతారు. అప్పుడే కదా మరి ఆ ఫిగర్ కి మెరిట్. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా అది నాకు అనవసరం. నేను మాత్రం తన్నే పెళ్లి చేసుకుంటాను. సో తమరేం చేస్తారంటే ఆ అమ్మాయి వెనకాల తిరగడం వదిలేసి నీ లెవెల్కి తగ్గట్టు, నీ రేంజ్కి తగ్గట్టు ఒక తొక్కో తోటకూరో లో క్లాసో మిడిల్ క్లాసో ఫిక్స్ అవడం బెటర్. పట్టుదలతో పోరాడాలి భాస్కర్. కృషితో మనుషులు ఋషులవుతారు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఓకే, బాయ్. సార్ ఒక్క నిమిషం. అర్రరే షబ్బా. సార్, నేనేం చెప్తున్నానో ముందు వినండి. ఏంటి, నేనున్నంత వరకు ఈ పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. నేను పోటుగాన్ని, పిస్తాని, ఇలాంటి డైలాగులే కదా చెప్తావు. ఊరికి ఫీల్ అయిపోకు భాస్కర్. ఏంటి? ఏయ్, నేను చంద్రికని ప్రేమిస్తున్నాను రా. తను నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తోంది. చెప్పేది అర్థం చేసుకోకుండా పిచ్చ నా కొడుకులా తిక్కవాగుడు వాగుతున్నావు. నీకు పరువు మర్యాద సిగ్గు సరం ఏమీ లేవట్రా? ఫు! నువ్వు తినేది కడుపు కన్నమేనా లేకపోతే ఇంకేమన్నానా? అబ్బా, ఏంట్రా కోటేసుకొస్తే నేను బచ్చగాని అనుకున్నావా? నేనెంత పెద్ద లోకలో చూస్తావా? 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 కొడక పగిలిపోద్ది. రే, ఏంట్రా ఐస్ క్రీమ్ తినే అమూల్ బేబీలో ఉన్నావు? నేను లోకలో అని తెగ బిల్డప్లు ఇస్తున్నావు. నువ్వెంత లోకలో నాకు ఇప్పుడు తెలియాలి. చెప్పరా? చెప్పనా? తిట్టుకోవడంలో ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందాం. ఏంటి? నాన్ స్టాప్ గా 10 నిమిషాలు బూతులు తిట్టాలి. అందులో ఎవడు గెలిస్తే వాడికి ఆ ఫిగర్. ఏంటి, డీలా నో డీలా? రే, నేను ప్రేమించే అమ్మాయి రా తను. డీలా నో డీలానా? అల్లుడు, అల్లుడు, ఏమైంది అల్లుడు? ఇదిగో సెక్యూరిటీ, తెరవయ్యా. కుదరకపోతే పగలగొట్టు. డోర్ ఓపెన్ చేయటం తెలీదు, బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం. టీ టోటలర్ అంటే ఎలాంటి దురలవాట్లు లేని ఒక అగ్మార్కు కుర్రాడు. మావాయ్ ఒక్కట చెప్పు. అల్లుడు, ఏంటల్లుడు ఇదంతా? నువ్వు ఇలా చేస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. మీ నాన్న నీ గురించి ఎంతో గొప్పగా చెప్పాడయ్యా. ఎవడి బాబుకైనా ఆడి కొడుకు గురించి పూర్తిగా తెలుసా? ఏ బాబైనా తన కొడుకు ఉత్తముడని అనుకుంటాడు. దానికి ఏం చేయమంటావు? మామా, నువ్వు పోయిరా. పోయి. అల్లుడు, మంచివాళ్ళగా కోటు గట్రా వేసుకుని నన్ను మాయ చేసేవాళ్ళుడు. కోట్ వేసుకున్నాడల్లా మంచోడని ఎవడు చెప్పాడయ్యా? నేను చెప్పానా? నేను కోట్ వేసుకున్నది ఇదిగో ఈ క్వార్టర్ కోసమే. మామ మంచింగ్. అయ్యో అల్లుడు, నువ్వు ఒక టీ టోట్లర్ అని అందరితోటి చెప్పాను అల్లుడు. మాయ, నాకు టీ కాఫీలు అలవట్లేవు మాయ.
ఓన్లీ బ్రాండీనే. బ్రాండీలో మంచి ఆవకాయ బెల ఉంటుంది. ఆవకాయది. ఆవకాయ్ అయిపోయిందే మావా. ఆయన ఓకేనా? మావయ్య ఆవకాయ లేదు గాని కాస్త కూర్చుంటారా? ఏంట్రా వేళాకోళంగా ఉందా? ఆ? ఓ పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. ఉండు, మీ నాన్నకి ఫోన్ చేస్తాను, అప్పుడు తెలిసి వస్తుంది. మా నాన్నకి ఫోన్. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్, మా నాన్నకి ఫోన్ చేయకండి అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 నాకు చాలా భయంగా ఉంది అంకుల్. రే చెప్పరా పొర జఫా. ఆ? సారీ మిస్టర్ సుందరం, జీవితంలో ఒకదానికంటే ఇంకోటి ఎప్పుడు బెటర్ గానే ఉంటుంది. అందుకని ఉన్నదాంతో తృప్తి పడని ఒక సినిమాలో మెగాస్టారే చెప్పారు. ముందేమో వీడి క్యారెక్టర్ బాలేదని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు నా క్యారెక్టర్ బాలేదని ఇంకోటి సెలెక్ట్ చేస్తారా? ఇదేదో ట్రైన్ లాగా చిక్కుబుక్కు అని పోతూనే ఉంటుంది. ఏం మావా? చిక్కబుక్క 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 చిక్. సరే ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, టైం అవుతుందిరా. ఆల్ ది బెస్ట్. ఇంతకు మించి ఏం చెప్పను. ఇంత త్వరగా మా ప్రేమను అర్థం చేసుకుంటారని మేము అస్సలు అనుకోలేదు. కానీ ఉన్నట్టుండి మీరు మనసు మార్చుకోవడానికి కారణం ఏంటో మాకు చెప్తారా? జరిగిందని నాకు సంతోషంగానే ఉంది. నువ్వు ఇలా సడన్ గా మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటి? మీరు భాస్కరు ఫ్రెండ్సా, లేక మీరు భాస్కరు చిట్టిబాబు కలిసి ఆడిన డ్రామానే సార్, కానీ నేను భాస్కర్ చిట్టిబాబు కలిసి ఆడిన డ్రామా కాదు. ఉండు. హలో, ఎవరమ్మాదే వేళపడా లేకుండా? ఏంటి సార్ అప్పుడే మర్చిపోయారా? నేను ఈ సినిమా డైరెక్టర్ని. రాజేష్. చెప్పండి, ఎలా ఉన్నారు? అవన్నీ తర్వాత సార్. ఏంటి సార్ ఇది? ఏంటి మిమ్మల్ని గెస్ట్ అపీరెన్స్ కి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఫైటింగ్ అవి చేస్తున్నారు? అది డైరెక్టర్ గారు, ఆ అమ్మాయి సూపర్ గా ఉంది, అందుకే కొంచెం ఆవేశపడి కింద మీద పడుతూ. అమ్మాయి బాగుంటే మీ రూట్ మార్చేస్తారా? డ్యూటీ మర్చిపోతారా? గెస్ట్ అపీరెన్స్ అంటే ఏంటి? క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కలపాలి. ఇదేగా అనాదిగా వస్తున్న ఆచారం. పైప్ ఒకటి పగలగొట్టారు. సరే, ముందు వచ్చిన పని చూడండి. వెళ్ళి వాళ్ళిద్దరిని రోల్ అవుతుంది. యాక్షన్.